ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థించుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి ప్రభువా, ఉదయకాల సమయంలో మేము స్తుతించుటకు ఈ వాక్యం ధ్యానించుకున్నట్టు మీరు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రం ప్రభువా. వాక్య భాగంలో ప్రవేశించుండగా మీ కల్వరి శిలువలో కాచిన రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరిచిన విధానం బట్టి స్తోత్రం ప్రభువా. మీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద కుమ్మరించండి. మీ ఆత్మాభిషేకం మాకు దయచేయండి ప్రభువా. మీ నామ ఘనత కొరకు ప్రభువా ఈ కార్యక్రమాలను మీరు ముందుకు నడిపించండి. సకల దేశములలో స్వార్థ ప్రకటింపబట్టి కృప చూపి నడిపించి సహాయం చేయండి. సర్వలోకముల సృష్టికి స్వార్థ ప్రకటించిన కృప చూపి నడిపించి సహాయం చేయండి. ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయము 11వ వచనం నుంచి 27వ వచనం వరకు చదువుకుందాం. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపంగా ఉండటం వలన దేవుడి రాజ్యము వెంటనే అగబడునని వారు తలంచడం వలన ఆయన మరొక ఉపమానము చెప్పెను. ఎలయనగా రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావాలని దూరదేశము నాకు ప్రయాణమై తన దాసులకు 10 మందిని పిలిచి వారికి 10 మీనలనిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడానికి వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులు అతను ద్వేషించి ఇతడు మమ్మల్ని ఏలుటకు మాకు ఇష్టం లేదని అతని వెనుక రాయబారం పంపిణీ. అతను ఆ రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడు వ్యాపారం వలన ఏమేమి సంపాదించినో తెలుసుకున్నట్టుకై తాను సొమ్మిచ్చిన దాసులను తన ఎద్దుకు పిలువమని ఆజ్ఞాపించింది. మొదటి వాడు ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మీనల వలన 10 మీనలు లభించని చెప్పగా అతడు, భలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉండేవి కనుక 10 పట్టణాల మీద అధికారం వేయడమని వారితో చెప్పాను. అంతటా రెండవ వాడు వచ్చి, అయ్యా, నీ మీనల వలన 5 మీనలు లభించనగా అతడు, నీవును 5 పట్టణాల మీద ఉండమని అతనితో చెప్పాను. అంతటా మరొకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీన, నీవు పెట్టని దాన్ని ఎత్తుకుని వాడవు, విత్తని దానిని కొయ్యవాడవైన కఠినుడవు కనుక నీకు భయపడి దీన్ని రుమాలు కట్టి ఉంచుతానని చెప్పాను. అందుకు అతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుతున్నాను. నేను పెట్టని దాన్ని ఎత్తువాడను, విత్తని దానిని కోయివాడనైన కఠినుడు అని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల ఎంత ఉంచలేదు? అట్లు చేసినట్లా నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకుందునే అని వాటితో చెప్పి వీరి వద్ద నుండి ఆ మీన తీసివేసి 10 మీనలు గలి వానికి ఈవిడి అని దగ్గర నిలిచిన వారితో చెప్పాను. వారు, అయ్యా, వానికి 10 మీనలు కలవే అనేది. అందుకతడు, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, లేని వాని వద్ద నుండి వానికి కలిగిన తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. మరియు నేను ఇక్కడ తమను ఏలుటకు ఇష్టం లేని నా శత్రులను ఇక్కడ తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించునని చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యంలో గమనించినట్లయితే రాజకుమారుడు రాజ్యమును, ఆయన యొక్క రాజ్యము ఏలుచు ఆయన ఏం చేశాడంటే రాజ్య సంపాదన కోసం వెలుచు తన శిష్యులను పిలిచి, కొంతమందిని పిలిచి వారికి ఒకరికి 10 మీనలు, ఒకరికి 10 మీనలు ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయండి అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన కొంతకాలము రాజ్య సంపాదన కోసం వెళ్ళినప్పుడు వీరేం చేశారంటే, ఈసారి ఈ రాజు మమ్మల్ని ఏలడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆయన వెనక రాయబారం పంపేయడం జరిగింది. ఆయన తిరిగి వచ్చాడు. మొదటివాడు పిలిచినప్పుడు వారు ఆయన ఇచ్చిన తలాంతులు తీసుకొని వారు ఏమి సంపాదించారు ఆయన అడగడానికి మొదటివాడిని పిలిచినప్పుడు మొదటివాడు వచ్చి, నువ్వు ఇచ్చిన 10 నీ మీనల వలన 10 మీనల లాభం వచ్చింది అని చెప్పినప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటే కనుక 10 పట్టణాల మీద అధికారం వేయండి అని వాడితో చెప్పాను. రెండవ వాడు వచ్చి, నీ మీనల వలన 5 మీనలు లభించనగా అతడు, నీవును 5 పట్టణాల మీద ఉండమని అతనితో చెప్పాను. మూడవ వాడు వచ్చి, అసలు నీవు చాలా కఠినుడవు, నీవు చాలా కఠినాత్ముడు అని నీ సొమ్మును అట్లాగే దాచిపెట్టాను, నువ్వు తీసుకున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నీవు నా సొమ్ము సాగుకారులేదు ఎందుకు ఉంచలేదు? నీ సొమ్మును సాగుకారులు ఉంచినప్పుడు నేను వడ్డీ అయినా తీసుకునేవాడిని కదా అని ఆయన అడుగుచు కలిగిన వాడికి తీసి ఆ సొమ్మును ఇచ్చివేయడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 10 మీనలు సంపాదించిన వాడికి అది ఇవ్వడం జరిగిందని ప్రభు వాక్యం గమనిస్తున్నాం. అలాగే ఆయన ఏలుటకు ఇష్టం లేని వారిని సంహరించమని చెప్పినట్టుగా ఈ వాక్య భాగంలో చూస్తున్నాం. ఈ యొక్క వాక్య భాగంలో అర్థం ఏంటంటే, ప్రభువు నీకు నాకు అనుగ్రహించినటువంటి తలాంతును మనం ఏ విధంగా ఉపయోగించాము, ప్రభువు నీకు నాకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదమును, నీకు నాకు అనుగ్రహించినటువంటి ప్రభు యొక్క కార్యక్రమము ఈ లోకంలో ఏ విధంగా
నిర్వర్తించామని ఈ యొక్క ఉపమానము మనల్ని ప్రశ్నిస్తుందని గమనించవలసిన అవసరం ఉంది ప్రియ సహోదర సహోదరి. కొంతమందికి పాటలు పాడేవారము, కొంతమందికి వాక్యమును ఉపదేశించేవారము, కొంతమందికి పరిచర్య జరిగించేవారము. పరిచర్య అనగా ప్రేమ పరిచర్య. మదర్ తెరెస్సా లాంటి పరిచర్య. మదర్ తెరెస్సా ఈ జీవితంలో చేసిందే, తన జీవితంలో కుష్ఠరోగులను, కుంటివారిని అక్కును చేర్చుకోవడము, విధవరాలను, దిక్కులేని పిల్లలను పరామర్శించడము, నిశ్చలమైన భక్తిని ప్రభు సెలవించిన రీతిగా చేసిన పరిచర్యను జరిగించిందే ఆ విధమైన పరిచర్య. కొంతమంది స్వార్థను ప్రకటించే పరిచర్య, కొంతమంది వారి యొక్క దేవుని యొక్క ప్రేమను ఏ రకంగా వెల్లడించగలరు, ఏ రకంగా వెల్లడి చేయగలరని ఆ యొక్క వారికి ఇచ్చినటువంటి తలాంతును బట్టి వారు దాన్ని డెవలప్ చేసేటువంటి పరిచర్య. ఈ విధంగా పరిచర్యను మనము అభివృద్ధి చేయాలని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు నీకు ప్రభు ఏ విధమైన పరిచర్యను అనుగ్రహించాడు? సహోదరులను బలపరచడం, సహోదరులను స్థిరపరచడం, ప్రభు వైపు తిప్పడము. ఈ విధంగా ప్రభు ఏదో ఒక విధంగా నువ్వు ప్రభుకు ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ నీవు నన్ను ఆ విధంగా వాడలేదు, నీవు నాకు అన్ని తలాంతులు ఇవ్వలేదు, నీవు నాకు ఏమి ఇచ్చావు అని నువ్వు అనుకున్నట్టయితే మొట్టమొదటిగా క్రైస్తవునికి జీవితంలో యేసు ప్రభు ఇచ్చినటువంటి తలాంతి ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు రక్తంలో నిన్ను కడగడమే ఆయన చేసిన గొప్ప కార్యం. నీ కోసం, నా కోసం ప్రభు కల్వరి శిలువలో రక్తము చిందించడమే అతి పెద్ద ప్రేమ కార్యం. అంతకంటే గొప్ప కార్యము ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేరు. ఏ తండ్రి కూడా తన కుమారునికి అంతకు మించిన ఆస్తి ఇవ్వలేడు. ఏ తండ్రి అయినా కొన్ని కోట్ల ఆస్తి ఇచ్చినా కానీ వారి ప్రాణాన్ని నరకం నుంచి తప్పించలేడు. ఎంత కోటీశ్వరుడైనా, ఎంత గొప్పవాడైనా ఇహలోకంలో తమ పిల్లలను చూస్తారు కానీ వారి ప్రాణం పోకుండా ఆపలేరు. నీ ప్రాణము నిత్య జీవం అనుగ్రహించిన యేసు క్రీస్తు ప్రభు కంటే గొప్పవారు ఈ ప్రపంచంలో కాదు కదా. ఈ విశాల విశ్వంలో కూడా ఎవరు ఉండరు. తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని నీ కోసం బలిగా అర్పించాడు. అటువంటి గొప్ప కార్యం ప్రభు నీ ఎడల చేస్తే నీవు ఏమిచ్చావు? నాకేమిచ్చావు? నన్ను ఏమి చేశావు? నన్ను ఎందుకు ఇలా రూపించావు? నన్ను ఎందుకు ఇలా చేశావు? నాకెందుకు డబ్బు ఇవ్వలేదు? నాకెందుకు ఆస్తి ఇవ్వలేదు? నాకెందుకు అందం ఇవ్వలేదు? నాకెందుకు కార్లు ఇవ్వలేదు? నాకెందుకు బిల్డింగ్ ఇవ్వలేదు? నాకు ఏమి ఇవ్వలేదు ఎందుకు? నేను ఇస్తే అది చేసావాడిని, నువ్వు డబ్బు ఇస్తే ఈ పని చేసావాడిని, నువ్వు నాకు అవి అనుగ్రహిస్తే, నువ్వు నాకు సమృద్ధికి ఇస్తే నేను ఇంకా సమృద్ధిగా చేసావాడిని నువ్వు అనుకుంటే నీకంటే దౌర్భాగ్యుడు, నీకంటే దిక్కుమాలినవాడు, నీకంటే దరిద్రుడు, నీకంటే పాపి, నీకంటే ఘోరమైన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవడున్నాడు? ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవ సోదరి సోదరుడా, తల్లి తండ్రి, అన్నా తమ్ముడు, అక్క చెల్లి, యేసు క్రీస్తు ప్రభు సర్వ మానవాళికి పాప పరిహారార్థం కలువరిశివుడు రక్తం చిందించే ప్రాణం పెట్టి రక్త విమోచన క్రయధనముగా తన రక్తాన్ని చెల్లించాడు. పాప విమోచన క్రయధనంగా రక్తాన్ని, ప్రాణాన్ని చెల్లించాడు. జీవములకు ప్రాణము రక్తం. ఒక మనిషి బతకాలంటే ప్రాణానికి రక్తం కావాలి. ఆ రక్తాన్ని నీ కోసం ధారపోసి తన ప్రాణాన్ని బలిగా అర్పిస్తే ఏమిచ్చావు అని మనం ప్రభువుని అడుగుతున్నాం. రక్షణనిచ్చాడు. ఆ రక్షణ నువ్వు అందరికీ తెలియజేస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభు రక్షణను నువ్వు పొందుకుని నీకు ప్రకటిస్తున్నావా? లేదు. ఎందుకు ప్రకటించాలని అనుకుంటే మనుషుల ఎదుట ఎవడైతే యేసు ప్రభు ఒప్పుకుంటాడో, పరలోకమైన దూతల ఎదుట తండ్రి మహిమతో వచ్చినప్పుడు యేసు ప్రభు నిన్ను ఒప్పుకుంటాడు. లేకపోతే నువ్వు ఇక్కడే ఉంటావు, ఇక్కడి నుంచి డైరెక్ట్గా నరకానికి వెళ్తావు. యేసు క్రీస్తు ప్రభు నీకు ఇచ్చిన రక్షణను నీవు అనేక మంది దగ్గర ఒప్పుకొని తెలియజేసి వారందరినీ ప్రభు వైపు తిప్పాలని ప్రభు వాక్యం బోధిస్తుంది. అలాగే నీ జీవితంలో కూడా నువ్వు యేసు క్రీస్తు ప్రభుని పోలి నడుచుకోవాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. నువ్వు యేసు ప్రభుని పోలి నడుచుకోకపోతే నీవు ఆ మీలను తీసుకొని, ఆ తలాంతును తీసుకొని దాచిపెట్టిన వాటిలాగా దాన్ని రుమాలు కట్టి పెట్టి దాన్ని అలాగే బిగబట్టుకొని ఇది నాకు ఇదొక్కటే ఉంది, నాకు ఇంకేమీ లేదు, నాకు ఇదొక్కటే ఉంది, ఇంకేమీ లేదు, ఏమిచ్చాడు ప్రభు అని ప్రభు మీద రెబల్గా, ప్రభు మీద తిరుగుబడే విధంగా ఉంటాం. ఆదామవ్వలు ప్రభు మీద తిరగబడ్డారు. ఆదామవ్వలు ఏదైనా తోటలో తిరుగుబడి పాపం చేసినందుకు పాపం వారిని ఏదైనా ప్రారంభించి తరుముకుంది. ఏదైనా తోటలోంచి పారిపోయారు. ఏదైనా తోటలోంచి భూమిని దున్నవలసిన పరిస్థితి, కఠినమైన పనులు చేయవలసిన పరిస్థితి ప్రారంభమైంది పాపం వలన. పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవం అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. యేసు రక్తం ప్రతి పాపలను మనం పవిత్రుడుగా చేస్తుంది. ఈరోజు నీ తలాంతును ఏ విధంగా ఉపయోగిస్తున్నావు? అనేక మందికి స్వార్థ ప్రకటించండి, అనేక మందిని దేవుని వైపు మళ్లించడమే నువ్వు చేయవలసిన మొట్టమొదటి కార్యము. నీ యొక్క రక్షణను తెలియజేయడమే నువ్వు చేయవలసిన పని. నీ దగ్గర రూపాయి చేతులు లేకపోవచ్చు, నీ దగ్గర పైసా డబ్బులు లేకపోవచ్చు, ఉచితంగా పొందితురు కనుక ఉచితంగా ఇవ్వండి అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. నువ్వు దేవుని పని చేయి, దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవునితో నడువు, దేవుని నిన్ను అభివృద్ధిపరుస్తాడు. నీకు సమృద్ధి అయిన ఆశీర్వాదం ప్రభు దయచేస్తాడు. నీకు సమృద్ధి అయిన జీవం ప్రభు దయచేస్తాడు. అలా కాకుండా ఈ మీనలు, ఒకరికి కొన్ని మీనలు ఇస్తే వాడు 10గా డెవలప్ చేశాడు, ఒకరికి కొన్ని ఇస్తే 5గా డెవలప్ చేశాడు.
ఇంకొకడు ఏమి డెవలప్ చేయకుండా నీవు కఠినుడివి అని ప్రభు అంటున్నాడు. ఎంతవరకు ఇది సమంజసం? అందుకే తీసి కలిగిన వారికి ఇచ్చాడు. ఎవరైతే ప్రభువును ఒప్పుకుంటాడో, ఎవరైతే ప్రభు రక్షణ తెలియజేస్తాడో, ఎవరైతే యేసు ప్రభు నామమును ఉచ్చరించి అనేక మందికి ఆయన రక్షణ తెలియజేస్తారో వారిని ఆశీర్వదిస్తాడు. లేని వారి దగ్గర నుంచి తీసి కూడా వాడి దేవుని యొక్క స్వార్థను ప్రకటించే వాడికి అప్పగిస్తాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ జీవితంలో నీకు కలిగిన తలాంతులు పోగొట్టుకోవద్దు. ఈరోజు నీ జీవితంలో నీకు కలిగినటువంటి ఆ కొద్దిపాటి ఆశీర్వాదాలు కూడా పోగొట్టుకోవద్దు. దాన్ని రెట్టింపు చేయి, దాన్ని డెవలప్ చేయి. యేసు ప్రభు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. యేసు ప్రభు నీకు ఇచ్చిన జీవితాన్ని అభివృద్ధి పరచుకో. యేసు క్రీస్తు ప్రభు నీ హృదయంలోకి ఆహ్వానించుకో. యేసు ప్రభు నా హృదయంలోనికి మరలారా, నేను పాపిని, నేను తృణీకరించాను, ఈ దినం నీ రక్తంతో కడుగు. నేను తెలుసుకోలేకపోయాను ప్రభువా, నేను అయోగ్యంగా నేను వదులుకుంటున్నాను ప్రభువా. ఈరోజు నా పాపాలు క్షమించి నా హృదయంలోనికి రా. యేసు ప్రభు విరిగి నలిగిన హృదయాన్ని యేసు ప్రభు ఎప్పుడు అలక్ష్యం చేయడు. విరిగి నలిగిన హృదయమే ఆయన కావాల్సింది. యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తాడు. తన రక్తంతో నిన్ను కడిగి పవిత్రపరిచి నేను తన బిడ్డగా చేర్చుకొని నీ తలాంతును వృద్ధి పొందిస్తాడు. 10గా కాదు, 100గా, 1000గా, 10,000గా, లక్షగా, 10 లక్షలుగా, కోటిగా, 10 కోట్లుగా, 100 కోట్లు, 1000 కోట్లుగా నీ తలాంతును వృద్ధి పొందిస్తాడు. డబ్బులుగా కాదు, ఆశీర్వాదంగా. డబ్బులు ఆశీర్వాదము, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఎక్కువ కాదని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రభు వాక్యం గైకొని యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రులను ధ్యానిస్తే నీవు చేయనంత సఫలమవుతుంది. లేకపోతే నువ్వేం చేసినా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. నీ జీవితం దుఃఖమయం, నీ జీవితం కష్టాలు, నీ జీవితం కన్నీరు, నీ జీవితంలో వేదన, శాపము, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ నీ జీవితాన్ని వెంటాడతాయి. యేసు ప్రభు నీకు కావాలి ఈరోజు. యేసు ప్రభు నీ జీవితంలో ఉండాలి ఈరోజు. యేసు ప్రభు నీ హృదయం ద్వారం చేసి తలుపు తడుచున్నాడు. తలుపు యేసు ప్రభు నీ హృదయంలోకి వచ్చి యేసు ప్రభు నీతో నివసిస్తాడు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. నీ తలాంతు దాచిపెట్టవద్దు సహోదరుడా, సహోదరి. ఒకవేళ నువ్వు రక్షణ పొందకపోతే యేసు ప్రభు నీ విషయాన్ని నువ్వు అడుగు. యేసు రక్తం ప్రతి పాపాలను మనం పవిత్రుడిగా చేస్తుంది. యేసు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక నువ్వు నీ పాపాలను మనం ఒప్పుకునేలా ఆయన మన సమస్త దుర్నీతి నుండి పాపం నుంచి విడుదల దయచేస్తాడు. యేసు రక్తం మనల్ని పాపం నుంచి విమోచిస్తుంది, ఉగ్రత నుంచి తప్పిస్తుంది, దేవునికి దురస్థగా ఉన్న మనల్ని సమీపస్తులుగా చేస్తుంది, పరిశుద్ధ స్థలంలో ప్రవేశం కల్పిస్తుంది. యేసు క్రీస్తు ప్రభు రక్తం, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము, అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కల్మషమైన యేసు క్రీస్తు ప్రభు రక్తము పాపం నుంచి మనల్ని విమోచిస్తుందని ప్రభు వాక్యం సెలవిస్తుంది. సహోదరుడా, సహోదరు, ఈరోజు అటువంటి రక్షణను నిర్లక్ష్యం చేస్తే నువ్వు నరకానికి వెళ్ళవలసి వస్తుంది. యుగ యుగముల మండు గుండము చూడండి, తన పరిపాలన ఒప్పుకున్న వారిని, తన శత్రువులను తీసుకొని వచ్చి సంహారం చేశాడని చెప్పి ఇక్కడ రాయబడింది వాక్యంలో. ఒకవేళ నీవు సంహరింపబడే స్థితిలో ఉంటే ఇదే రక్షణ దినం. వెంటనే ప్రభు యందు మోకాలుకి యేసు ప్రభువా నా హృదయంలోనికి రా, నేను పాపిని, నన్ను రక్షించు, నీ రక్తంతో కడుగని అడిగితే నువ్వు తప్పింపబడతావు. శిలువలో దొంగ కూడా వెంటనే పశ్చాత్తాపడ్డాడు. యేసయ్య నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. వెంటనే శిలువలో దొంగకు రక్షణ లభించింది. నీకు కూడా ఈరోజు యేసు ప్రభు రక్షణ అందడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. ఈ సమయాన్ని పోగొట్టద్దు. యేసు ప్రభు చేత మోకరించి ప్రార్థించు. యేసు ప్రభు నా జీవితంలోనికి రా, నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నన్ను శుద్ధిగా చేయను అడిగిన వెంటనే యేసు ప్రభు నీకు రక్షణనిచ్చి తన రక్షణతో నేను అలంకరిస్తాడు. దేవుడి వాక్యం దీవించుగాక ప్రార్థించు. పరలోకమందున మా తండ్రి, వాక్యం దీవించి ఆశీర్వదించండి. విన్న హృదయాలు ఫలింపు చేయండి, నీరు కట్టి ఫలింపు చేయండి ప్రభు. ఆశీర్వదించండి, దీవించి నడిపించండి. మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించండి. మీ ఆత్మీయ ఐశ్వర్యంతో, మీ పరిశుద్ధాత్మ ఐశ్వర్యంతో మమ్మల్ని నింపి నడిపించండి. ఈ స్వార్థ సకల లోకంలో వ్యాపించండి, కృప చూపి నడిపించి సహాయం చేయండి. యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.